UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నా మీద ఎవరి అంటే ఇప్పుడు మీరు చెప్పారను అండ్ నాగేంద్ర గారు చెప్పారని చేశాను, లేకపోతే అతను ఎవరో పలానా పర్సన్ చెప్పారని చేశాను, అనవసరంగా చేశాను నేను ఏ రోజు అనుకోను. ఎందుకంటే మీరు చెప్తే చేశానంటే నా డెసిషన్ నేను ఫిక్స్ అయిపోతాను. అదే ఇంకా అది నేను మీ మీద పెడితే ఇంకా నేను ఎందుకు అంతే సార్. సో డెసిషన్ ఇస్ మైండ్. ఎస్, తప్పో కరెక్టా నాదే డెసిషన్. ఓకే. అలా తప్పులు అయినా ఉన్నాయా? అంటే ఉంటాయి వెనక్కి తిరిగి తప్పులైన ఉన్నాయి సార్, కానీ తప్పుగా చేయలేదు అంటున్నాను. అదే నేను తప్పు చేయడం వేరు, చేసినవి తప్పు అవడం వేరు. చేసిన చాలా తప్పయ్యాయి. చేసిన చాలా తప్పయ్యాయి, నో డౌట్. నువ్వు చెప్పుకోవాలంటే అంటే మనపూర్వకంగా ఓపెన్ అయ్యి చెప్పాలంటే ఏంటి ఆ తప్పులు జరిగాయి? సినిమా పరంగా కంటే నాకు ఆ సినిమాని బయటికి తేవడం విషయంలో చాలా తప్పులు జరిగాయి సార్. అంటే చాలా సినిమాలు, నా సినిమాలు బ్లఫ్ మాస్టర్ కావచ్చు, తర్వాత గుర్తుందో శీతాకాలం కావచ్చు, చాలా నలిగిపోయాయి సార్ ఆ సినిమాలు. కృష్ణమ్మ కావచ్చు, వెంటనే రాలేదు సార్. అవును. అంటే నేను అనేది అది నేను ఎలా ఉంటుందంటే ఆ సినిమా అది నా ఖాతాలోనే ఉంటుంది. అంతేగా, సినిమా నా ఖాతాలో ఉంటుంది. అఫ్కోర్స్ బ్లఫ్ మాస్టర్ బయట చాలా పెద్ద హిట్, అది వేరే విషయం. మరి ఆ సినిమా చూసే కదా చిరంజీవి గారు అన్నయ్య పిలిచారు, గాడ్ ఫాదర్కి నేను పిలిచింది. అంటే నేనేం నమ్ముతానంటే సార్, అందులో ఉన్న పాజిటివ్ ఏం చూసుకుంటానంటే, నువ్వు ఇంత కష్టపడి ఎనర్జీ పెడుతున్నావు కదా, ఇప్పుడు ఇంత కష్టపడి నీ ఎనర్జీ అంతా పెట్టి ఒకటి చేస్తున్నావు, ఆ ఎనర్జీ విల్ నాట్ గెట్ డిస్ట్రాయిడ్. ఎనర్జీ అన్నది దాని సిద్ధాంతమే, ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ కదా. నువ్వు అక్కడ పెడతావు, ఫలితం అక్కడ రాకపోయినా కూడా అది తిరిగి ఎవరో దగ్గర చేరి అది రెట్టింపై నీ దగ్గరికి వస్తుంది. అదే జీబ్రా. అంటే జీబ్రా కావచ్చు, మిగతా బ్లఫ్ మాస్టర్. ఇప్పుడు మీరు అన్నారు అన్నయ్య చూశారు అన్నారు, అది అన్నయ్య దగ్గరికి ఎనర్జీ ఎలా రీచ్ అయింది, చిరంజీవి గారి దగ్గరికి ఎలా రీచ్ అయింది, మనం 100% పెట్టడం బట్టే కదా. ఎస్. అయితే అవి బయటకు తెచ్చే ప్రాసెస్లో చాలా తప్పులు జరుగుతుంటాయి. ఎందుకంటే నేను ఒక్కనే కాదు కదా సార్, ఒక 50 మంది ఉంటారు సినిమాకి, మెయిన్ పీపుల్. అవును. నేను కేవలం పోస్టర్ బాయ్ అంతే, పోస్టర్ మీద కనిపించే ఒక వ్యక్తిని. పోస్టర్ వెనకాతలు చాలామంది వ్యక్తులు ఉంటారు కదా. అయ్యో, అసలు పెద్ద యూనిట్ గొడవ దానికి. సో ఎవరో ఒక్కరు తప్పు చేసినా అది అందరి మీద ఇంపాక్ట్ అవుతుంది. కాకపోతే పోస్టర్ మీద కనిపించిన వాడికి ఫస్ట్ బీట్ అంటే ఇప్పుడు అంటే టు ఎనలైజ్ ఆ పొరపాట్లు లేక ఆ రిలీజ్లు, అనుకోకుండా జరిగిన తప్పులు, అనుకోకుండా భరించవలసిన ఇండిమినిఫికేషన్ అది ఏదైతే ఉందో, దానివల్ల నీ కెరీర్ ఏదైనా సఫర్ అయింది అనుకున్నావా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎనీ మూమెంట్లో? జస్ట్ ఒక రీక్యాపిట్యులేషన్ చేసుకున్నప్పుడు అయినా కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకుంటాను సార్. అయ్యే సార్, అందులో అబద్ధం చెప్పడానికి తెలిసింది, అందరూ తెలిసింది. కానీ దాని మీద కూర్చొని అమ్మా ఇలా అయ్యింది, దీనివల్ల ఇలా అయ్యిందని మాత్రం అనుకోను. అంటే ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ మనం ఏం చేద్దాం. ఇప్పుడు అదే మిస్టేక్ మళ్ళీ చేస్తే నాకంట వేస్ట్ ఫెలో కూడా ఉన్నాడు. ఆఫ్ కోర్స్. సో అదే ఆ లెసన్ నేర్చుకొని తొందరగా బయటకు వచ్చి అయిపోయింది, ఇంకా ఆ లెసన్ అయిపోయింది సార్. ఇట్స్ డన్, వీ కాంట్ డూ ఎనీథింగ్. అవును, we can't redo that. We can't redo it, but you can rearrange, reset, reorganize. ఆ రీల్ ఉన్నాయి తప్ప మిగతా యూ కాంట్ రీడూ. అదొక్కటే లేదు. సో అది లేనప్పుడు దాని గురించి మదన పడిపోయి ఆ రోజు ఇలా అయ్యింది, అలా అవ్వకుండా ఉండుంటే ఈరోజు వేరేలా ఉండేవాడిని అన్న స్పేస్లోకి వెళ్ళామంటే అది అసలు యాటిట్యూడ్ కాదు, అది ఒక ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్ కాదు, అది ఒక ర్యాబిట్ హోల్ సార్. అలా వెళ్తానే ఉంటాం, వెళ్ళిపోతాం ఎక్కడికి. అంటే ఇప్పుడు ఆ స్పేస్లో నువ్వు బలైనా లేకపోతే వాటి నుంచి నువ్వు నేర్చుకున్న వాటి ద్వారా నీ కెరీర్లో ఆ ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరిగింది? అదే సార్, ఇప్పుడు ఫస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లేరు అనేవారు, నువ్వు సినిమాలో నువ్వు ఒక్కడే ఉంటావు ఏంట్రా అనేవారు మామూలుగా, నువ్వు మిగతా క్యారెక్టర్స్ పైన ఎవరు ఉండరేంటి అనేవారు, పక్కన సపోర్టింగ్ ఎవరు ఉండేవారు కాదని. అవునా, గుర్తుందా శీతాకాలంలోని నువ్వు ఒక్కడవే అసలు పెర్ఫార్మెన్స్ అంతా ఎంత బాగా చేసావు సినిమా. ఐ లవ్డ్ ఇట్ వెరీ మచ్. ముఖ్యంగా ఆ సీన్, ఆ ఉంగరం పెట్టే సీన్ ఉంటుంది చూడు, ఐ నెవర్ ఎవర్ ఫర్గెట్ దట్ సీన్.
వాట్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్. సూపర్ సీన్స్. సినిమా ఆడలేకపోవడం వల్ల అది బయటకు రాలేదు కానీ బట్ మీకు అది గుర్తుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి సీన్ అది. నీకు నేను చెప్పాను కూడా ఫోన్ చేసి, అవును భలే సీన్, భలే చేసి. చిన్న చిన్న డీటెయిలింగ్ ఉంటుంది సార్. తను మీరు ఏం తింటారు అంటాడు తమన్నా గారిని. సూప్ అంటే సూపా, 2 సూప్ అంటాడు. ఆడేమో విచ్ సూప్ సార్ అంటాడు. మళ్ళీ ఇటు చూస్తాడు, బ్రోక్లీ అంటాడు. బ్రోక్లీ అంటే వీడికి ఓన్లీ ఇటు బిర్యానీ బ్యాచ్. ఎలాగనే బిర్యానీ బటర్ అనే బ్యాచ్. సూప్ అంటే ఓహో సూప్ తాగుతారు, 2 సూప్ అంటాడు. సూప్లో రకాలు ఉంటాయని తెలియదు వీడికి. అంటే చిన్న చిన్నవే ఉంటాయి సార్. క్యారెక్టరైజేషన్ చిన్న సటిల్ ఎక్స్ప్రెషన్సే ఉంటాయి. సో నేను బాగా ఎంజాయ్ చేసిన సీన్ అది. మీరు గ్లాడ్ మీరు అది మాట్లాడేది. నువ్వు చేసిన సినిమాల్లో నాకు చాలా సీన్స్ గుర్తున్నాయి. బ్లఫ్ మాస్టర్ కానీ, ఇది కానీ, జ్యోతిలక్ష్మి కానీ, అవన్నీ. నేను జ్యోతిలక్ష్మి చూసినప్పుడు అనుకున్నా మంచి హ్యాండ్సమ్గా ఉన్నాడు ఈ యాక్టర్ ఎవడు, మరి ఎంతవరకు వెళ్తాడు అని అనిపించింది జ్యోతిలక్ష్మి. బట్ యూ రియల్లీ ట్రావెల్డ్. జ్యోతిలక్ష్మి అప్పుడు అండి. ఓకే. నాకు జ్యోతిలక్ష్మి అప్పుడు ఏంటంటే సార్, బండ్ల గణేష్ గారు ఒకసారి వచ్చారు. వచ్చి సో కేసే आप सब ठीक है, आपका హోటల్ టీకే ఓ టీకే ఓ అని హిందీలో మాట్లాడుతున్నాను. ఈయన హిందీలో మాట్లాడుతున్నా యా సబ్ టీకే సార్ ఈ అంటే మధ్యలో అంతా బాగా నువ్వు తెలుగుడువా అన్నాడు. నేను తెలుగునే సార్ అంటే నువ్వు ఏదో హిందీ కూడా ఏమో అనుకున్నాను అన్నాడు. నాకు హిందీ రాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో వచ్చింది మేనేజ్ చేస్తూ ఉంటాను. అలాంటిది ఆయన ఫుల్ హిందీలో మాట్లాడేస్తున్నాడు. అంటే దేర్ ఇస్ నో సర్ప్రైజ్ ఇఫ్ ఐ రిమెంబర్ దట్ సీన్ ఇన్ గుర్తుందా శీతాకాలంలో. నాకు ఆ సీన్ గుర్తుందంటే ఆశ్చర్యమేం లేదు. మరి అంత ఇంపాక్ట్ నువ్వు యాక్టర్గా క్రియేట్ చేయగలిగావు అంటే. బట్ వేర్ ఈస్ దట్ లకునా, ఎక్కడుంది ఆ గ్యాప్? అంటే నువ్వు అంత పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఒక మంచి పెర్ఫార్మింగ్ యాక్టర్గా నీకు అంత పేరు అంటే ప్రూవ్డ్ కదా. సినిమాలో కళ్ళతో చూస్తారు కదా అందరూ, ఈ సీన్ బాగా చేసాడు, భలే యాక్టర్ ఇతను అని అనిపించిన తర్వాత కూడా వేర్ డిడ్ నాట్ ప్రాపర్లీ సపోర్ట్ యూ సత్య? అంటే ఫర్ ఏ వాట్ యూ కాల్ ఏ స్పీడీ గ్రోత్, వై డిడ్ నాట్ సపోర్ట్ యూ? సార్ అదే సార్, అంటే ఈ క్వశ్చన్ నాకు ఎప్పుడు బాదర్ చేస్తూనే ఉంటుంది. అంటే నేను బికాస్ చేయగలిగినంత చేసినప్పుడు ఒక సక్సెస్ ఇక్కడ ఎస్పెషల్లీ మన ఇండస్ట్రీలో థియేటర్కల్ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. థియేటర్కల్ సక్సెస్ లేకపోతే మనం ఎంత గింజుకున్నా దానికి వాల్యూ ఉండదు అన్నది నాకు తర్వాత అర్థమైంది. అందుకే ముందంతా నాకు సూపర్ పర్ఫార్మెన్స్ అది ఇదని ఫుల్ నన్ను పోడినప్పుడు చాలా ఆనందం అనిపించేది. తర్వాత నీ పర్ఫార్మెన్స్ బాగుంది అనగానే ఓకే పర్ఫార్మెన్స్ బాగుంది, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్టు సినిమా ఆడట్లేదు అనేది బాధేసింది. కానీ దానికి ఎందుకు అంటే మేబీ కొన్నిసార్లు కథలు కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు, ఒక రీజన్ అయితే. కొన్నిసార్లు మేబీ ఆ డిలే ప్రాసెస్ కావచ్చు. ఐ డోంట్ నో సార్. అంటే దేన్ని పర్టికులర్గా బ్లేమ్ అంటే నా కంట్రోల్లో లేని దాన్ని నేను ఎలా బ్లేమ్ చేస్తానని ఆలోచిస్తాను. అది నా కంట్రోల్, నేను చేయగలిగితే అది కూడా చేసేస్తాను సార్. బట్ నాకు అది తెలియట్లే, ఆ లాంగ్వేజ్ తెలియట్లేదు నాకు. ఇప్పుడు మీరు హౌ టు బికమ్ అన్ యాక్టర్ అని అంటే దానికి ఒక 10 ఉన్నాయి అనుకోండి సార్, ఆ 10 నేను చేస్తా. ఇప్పుడు 11వది హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ అంటే అది కూడా ఫాస్ట్ సక్సెస్, హౌ టు గెట్ థియేటర్కల్ సక్సెస్, లేకపోతే అంటే యా అది ఆడాలి, మన కంట్రోల్లో ఉండదు, కొన్ని థింగ్స్ మన కంట్రోల్లో ఉండవు కాబట్టి. బట్ అది కూడా నా కంట్రోల్లో ఉంటే నేను చేయడానికి రెడీ. అంటే ఏదైనా ఇలా చేయి అలా చేయని దానికి ఏమైనా ప్రణాళిక ఉంటే కొన్నిసార్లు. అండ్ అందుకే ఓకే బేసికలీ థియేటర్కల్ సక్సెస్ అవ్వాలంటే ఒక బ్యూటిఫుల్ స్టోరీ, సపోర్టింగ్ కాస్ట్, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, గ్రేట్ డైరెక్టర్, ఇవన్నీ సమకూరాలి. ఇంకా ఇప్పుడు ఈ ప్రయత్నం దీంతో నెరవేరబోతుంది. సో మేబీ ఆ 11th పాయింట్